నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ మాట ఇచ్చినట్టే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ప్లేస్ వచ్చేసి మాధవ దారి అండి, మన వైజాగ్లో ఉన్నది. ఇక్కడ మాధవ స్వామి ఉంటారు. అండ్ ఆ స్వామి నిరంతరం గంగదారి ఉండాలని కోరుకున్నారు కాబట్టి ప్లేస్కి మాధవ దార అని పేరు వచ్చింది. మాధవ స్వామి ఎవరు కాదండి, స్వయాన మన సింహాచల అప్పన్న సోదరుడు. ఆయన ఇక్కడ స్వయంగా వెలిసారంట. స్వయంగా వెలిసిన క్షేత్రాలు తిరుపతి, అన్నవరం, సింహాచలం ఇలాంటి క్షేత్రాల్లో స్వరంగ మార్గం నుంచి వచ్చి దేవుడు స్వయంగా వెలుస్తాడంట. ఆ స్వరంగం నుంచి వచ్చి దేవుడు స్వయంగా వెళ్ళేయడాన్ని స్వయంభూ క్షేత్రాలు అంటారంట. ఆ పంతులు గారు చెప్పారు, నాకు కూడా తెలియదు, ఏమైనా తప్పైతే క్షమించండి. అండ్ ఈ గుడిలో మేము ఎలా అడుగు పెట్టామో లేదో నాకైతే పాముల సౌండ్ వినిపిస్తూనే ఉందండి. పాము సౌండ్ వస్తుంది ఏంటబ్బా అని ఇలా రైట్ టర్నింగ్ తిరిగేలోపు పక్క నుంచి స్వయంగా నాగదేవత ప్రత్యక్షమై అలా పాక్కుంటూ పొదల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ వీడియో తీయడానికి నా చేతులు రాలేదు, నా చేతిలో నిలిపాయి లిటరల్లీ. సో అది వీడియో తీయలేకపోయాను. కానీ వెళ్ళగానే దేవుడి దర్శనం ఇచ్చాడు, అంత సంతోషం కలిగింది, చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ సర్రియల్ ఎక్స్పీరియన్స్. బాబోయ్, లైవ్లో పాముని చూసేసాను నేను. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. వేణుగోపాల స్వామి, శివయ్య, సుబ్రహ్మణ్య స్వామి, మాధవ స్వామి వీళ్ళందరూ చాలా మంచి దర్శనం. ఎవ్రీ వన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్. మీరు వైజాగ్లో ఉంటే తప్పకుండా వెళ్ళండి.